హాయ్ నమస్తే వెల్కమ్ టు నరేష్ మ్యాథ్స్ క్లాసెస్. క్షేత్రగణితానికి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు జాగ్రత్తగా గమనించిన ఒకసారి. ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్లు. వాడు క్షేత్రగణితానికి సంబంధించి మళ్ళొకసారి రీకాల్ చేస్తున్నాను. క్షేత్రగణితానికి సంబంధించి ఒక ఆకారాన్ని ఇంకొక ఆకారంతో మెర్జ్ చేస్తున్నాడు. అందుకని అన్ని ఆకారాలకి సంబంధించిన 2D కావచ్చు 3D కావచ్చు వాటి యొక్క వైశాల్యాలు పరిధులు. 3D అయితే కనుక ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణము, వీటికి సంబంధించి ఏవైతే మనం ఫార్ములాస్ మాట్లాడుకున్నామో అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మ్యాక్సిమం రీకాల్ చేస్తూ ఫింగర్ టిప్ మీద మనకు ఉండాలి. లేకపోతే లెక్కలు సాల్వ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఖచ్చితంగా మనకి ఫార్ములాస్ అనేవి రావాలి. ఫార్ములా వస్తే మనం ముందు ఆ ఫార్ములా వేయగలుగుతాం, తర్వాత క్యాల్కులేషన్ చేస్తాం. ఇక్కడ ముందు ఫార్ములా వేయాలి కదా. అందుకనే ప్రతి ఆకారానికి సంబంధించి ఏవైతే ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఘనపరిమాణం ఏదైతే ఉందో వాటిని ఎక్కువసార్లు రాసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మనకి ఈ ఎస్ఐ ఎగ్జామ్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు. ప్రజెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ మనకి ఎదురుగా ఉంది కాబట్టి చాలా గతంలో కూడా వీడియోలో డిస్కస్ చేసుకున్నాము, చెప్పాను కూడా. మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు ఏవైతే మనకి బుక్స్ ఉన్నాయో అందులో క్షేత్రగణితానికి సంబంధించి స్తూపము, శంకువు, గోళము ఆ లెక్కలే మనకిస్తున్నాడు, ఆ పదాలే వాడుతున్నాడు. ఒక ఆకారాన్ని ఇంకొక ఆకారంతో లింకు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఓకే, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇప్పుడు లెక్క చూడండి ఒకసారి. ఒక స్తూపం వ్యాసార్థము 7 సెంటీమీటర్లు, ఎత్తు 24 సెంటీమీటర్లు. ఈ స్తూపము నుండి ఇవే కొలతలో ఉన్నటువంటి ఒక శంకువు ఆకారపు తొర్రను తొలిచారు. అప్పుడు మిగిలిన ఘనపదార్థం యొక్క బాహ్య అంతరతల వైశాల్యాల మొత్తము చదరపు మీటర్లలో అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించినట్టయితే క్లియర్గా ఒక స్తూపము నుంచి ఇలా ఒక స్తూపము నుంచి ఏం చేసాడు అంట, ఒక శంకువును తొలిచాను అని చెప్పాడు. ఒక శంకువును తొలిచాను అని చెప్పాడు. ఇలా శంకువును తొలిస్తే మనకి ఏమవుతుంది అంటే ఈ రకంగా మనకు చెక్కడం జరిగింది. అప్పుడు ఏదైతే చెక్కారో మనకి ఔటర్ బాహ్య వైశాల్యము, ఔటర్ ఏదైతే ఉందో మనకి అది బాహ్య వైశాల్యము, అలాగే ఇన్నర్ ఏరియా ఏదైతే ఉందో మనకి అంతరతల వైశాల్యం. ఇక్కడ చెక్కేస్తూ పోయారు కాబట్టి ఇక్కడ మనకేం ఉండదు, ఓన్లీ దీని వెంబడి మాత్రమే ఉంటుంది. అది కూడా ఒక శంకువు ఆకారమే కనిపిస్తుంది. మళ్ళీ లోపల భాగం అన్నా సరే శంకువు ఆకారం కనిపిస్తుంది. అందుకని బాహ్య వైశాల్యము అంటే కనుక క్లియర్గా స్తూపానికి సంబంధించింది. స్తూపానికి సంబంధించిన బాహ్య వైశాల్యము. అంతర వైశాల్యము అంటే కనుక శంకువుకి సంబంధించినటువంటి ప్రక్కతల వైశాల్యము. అందుకని స్తూపానికి సంబంధించిన బాహ్య వైశాల్యము, కాబట్టి ఒకసారి స్తూపానికి సంబంధించి ప్రక్కతల వైశాల్యము అనగానే క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు అంటే కనుక 2πr/h అని చెప్తాం. సంపూర్ణతల వైశాల్యము అనగానే 2πr/h+r అని చెప్తున్నాం. ఘనపరిమాణము అనగానే πr²h అని చెప్తున్నాం. ఇది స్తూపానికి సంబంధించినటువంటి ఫార్ములాస్. అలాగే శంకువుకి సంబంధించి కనుక మాట్లాడితే ఇక్కడ కూడా ప్రక్కతల వైశాల్యము అనగానే πrl అని చెప్తాం. అలాగే సంపూర్ణతల వైశాల్యము అనగానే πr × l+r అని చెప్తాం. ఘనపరిమాణము అనగానే 1/3 πr²h అని చెప్తాం. అలాగే ఇక్కడ L అనేది ఏటవాలు ఎత్తుకి సంబంధించింది. ఆ L = √r² + h² అని చెప్తాం. అయితే ఇది పైథాగరస్ త్రికాలు ఆధారంగా మాట్లాడేసుకుంటాం. ఇదంతా చేయకుండా మనం పైథాగరస్ త్రికాలు ఏవైతే ఉంటాయో ఆ పైథాగరస్ త్రికాలు ఆధారంగా మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా L కోసం కావాలనుకుంటే కనుక √r² + h² కాకుండా మనకు తెలిసిన పైథాగరస్ త్రికాలు 3, 4, 5, 5, 12, 13 గత వీడియోలో కూడా రాసుకున్నాము. ఓకే, ఖచ్చితంగా వచ్చేయాలి. పైథాగరస్ త్రికాలను టార్గెట్ చేసుకొని ఖచ్చితంగా ఏదో ఒక చోట ఒక లెక్క అయితే ఉంటుంది.
అందుకని పైథాగరస్ త్రికాలు అనేవి ఖచ్చితంగా మనకు నోటుకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎన్నో లేవుగా 3, 4, 5. 3తో స్టార్ట్ చేస్తే 5తో స్టార్ట్ చేస్తే 5, 12, 13. 7తో స్టార్ట్ చేస్తే 7, 24, 25. నెక్స్ట్ బేస్ సంఖ్య 9 కాబట్టి 9, 40, 41. ఇలా మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మేజర్గా ఈ బేస్ సంఖ్యలకు సంబంధించి 4, సరి సంఖ్యలకు సంబంధించి 6, 8, 10, 8, 15, 17. ఈ 6 మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఓకే, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ బాహ్య వైశాల్యం అంటే కనుక స్తూపం యొక్క బాహ్య వైశాల్యము అంటే ప్రక్కతల వైశాల్యం 2πr/h అని మాట్లాడుకుంటున్నాం. అలాగే దీని యొక్క అంతర వైశాల్యము అనగానే శంకువు యొక్క వైశాల్యము πr/l అని మాట్లాడుకుంటున్నాం. ఇదేమో స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము, ఇదేమో శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యము. ఎందుకంటే బయట అవుటర్ ఏరియా ఏమో స్తూపము, లోపల ఇన్నర్ ఏరియా వచ్చి మనకి క్లియర్గా మనకి శంకువుకి సంబంధించింది. అందుకని స్తూపం యొక్క ప్రక్కతల వైశాల్యము ప్లస్ శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం కనుక్కోండి అని ప్రశ్న అడిగేవాడు. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మనకి ఇలా ప్రశ్న అడిగాడో రెండింటిలోనూ పై కనిపిస్తున్నాడో ఒకసారి 2 చోట్ల మనకి పై కనిపిస్తుంది. అందుకని లెక్క కంటే ముందు మనం ఏం చేయాలి చెప్పాను ఆల్రెడీ. మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని పక్కన పెడితే వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఎంతవరకు ఉపయోగపడుతుంది సెకండరీ. పై చూడగానే ఉన్నటువంటి ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి అని చెప్పాను. పై చూడగానే ఉన్నటువంటి ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలని చెప్పాం కాబట్టి ఇందులో 11వ ఎక్కం పోతుందా అంటే కనుక చూడండి ఒకసారి 156066. కాబట్టి ఇది ఇందులో 11వ ఎక్కం పోతుంది. ఫస్ట్ ఆప్షన్లో 11వ ఎక్కం పోతుంది. ఇక్కడ గమనించినట్టయితే కనుక 101 అవుతుంది. 6, 6, 12 అవుతుంది. 12లోంచి 1 తీసేస్తే కనుక 11. అందుకని ఈ ఆప్షన్లో కూడా 11వ ఎక్కం పోతుంది. ఇక్కడ కూడా మనకి 1, 6 కలిస్తే 7, మధ్యలో నెంబర్ సరిపోయింది, అక్కడ 11వ ఎక్కం పోతుంది. ఇక ఇక్కడ వస్తే కనుక మనకి 1, 1, 2, 8, 4, 12. 12లోంచి 2 తీసేస్తే 10 అని వస్తుంది. కాబట్టి ఇందులో మనకి క్లియర్గా 11వ ఎక్కం పోదు. అంటే 4th ఆప్షన్ అనేది ఆన్సర్ కాదు. కాబట్టి ఎప్పుడైతే పై చూసామో ముందుగా మనం 11వ ఎక్కం చెక్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఓవరాల్గా గమనించగలిగితే ఓవరాల్గా ఒక్క క్షేత్రగణితమని కాకుండా 11కి సంబంధించి ఎక్కడో ఒక చోట ఏదో విధంగా మనకు ఉపయోగపడుద్ది. అందుకని త్రూ ఆప్షన్ అనేది మనం చెక్ చేసుకోవడం అనేది మనకి ఒక మంచి విధానం అని చెప్పొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఓకే, కాబట్టి లెక్క చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి లెక్క చేసుకుంటాం. 2 చోట్ల మనకి పై ఆర్ ఉంది కాబట్టి ఆ పై ఆర్ బయటకు తీసేయండి. పై అంటే కనుక 22/7, ఆర్ అంటే కనుక వ్యాసార్థము వచ్చి 7. ఇక ఇక్కడ వస్తే కనుక 2h మిగిలింది కాబట్టి 2 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చి 24. హెచ్ వాల్యూ వచ్చి 24 ప్లస్ పై ఆర్ తీసేస్తే ఎల్ కావాలి చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ వ్యాసార్థం వచ్చి 7, ఎత్తు 24 అని చెప్పాము. నీకు ఎల్ కావాలి అంటే కనుక పైథాగరస్ త్రికాలకి సంబంధించింది 7, 24, 25. 7, 24, 25 అని చెప్పచ్చు. అంటే ఎల్ వాల్యూ వచ్చి 25. ఇలా కొన్ని వాల్యూస్ రావడాలు ఏమవుతుందంటే లెక్కని కొంచెం కష్టము అనుకునే లోపు అది ఈజీ లెక్క అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట. లేకపోతే మళ్ళీ ఎల్ల వాల్యూ కనుక్కోవాలా, దీనికి మళ్ళీ ఫార్ములా ఏంటి అని ఆలోచించుకుంటూ చేసుకున్నాం అనుకోండి, అక్కడ దొరికేస్తాం. అందుకని ఎల్ వాల్యూ కనుక్కునే చోట మనకి పైథాగరస్ త్రికాలు వస్తాయి కాబట్టి 7, 24 చూడగానే 25 అని చెప్పగలుగుతాం. 5, 12, 13 ఫస్ట్ బేస్ సంఖ్య 3తో స్టార్ట్ చేస్తే అంటే ఫస్ట్గా మనం 1తో కాకుండా 3తో బేస్ సంఖ్యతో స్టార్ట్ చేసుకుంటే 3, 4, 5. తర్వాత బేస్ సంఖ్య 5, 5, 12, 13. తర్వాత బేస్ సంఖ్య 7, 24, 25. తర్వాత బేస్ సంఖ్య 9, 40, 41. అవి ఎలా వచ్చాయో కూడా చెప్పాను. చాలా ఈజీ గుర్తుపెట్టుకునే విధానం కూడా చెప్పాను. ఒకసారి క్లాస్ నోట్స్ కూడా రివీల్ చేసుకునే ప్రయత్నం చేయండి. 7, 7 క్యాన్సిల్. ఇక్కడ క్లియర్గా మనకి 22 ఇంటూ ఇదొక 48. 48 ప్లస్ 25 ఎంత అంటే కనుక 73. ఇప్పుడు క్లియర్గా మనకి 22 ఇంటూ 73. 22 ఇంటూ 73 అనగానే జాగ్రత్తగా గమనించి ఒకసారి 2 3 6.
అంటే చివరి అంకె 6 రావాలి కాబట్టి ఇది కూడా కాదు. చివరి అంకె 6 రావాలి కాబట్టి ఇది కూడా కాదు. ఇక్కడ క్లియర్గా మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి చూడండి ఒకసారి. 1056 ఉంది, 1606 కూడా ఉంది. కాబట్టి 22 1400 అవుతుంది కాబట్టి 1400 మీద ఉండాలి. ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఎంత అంటే 1606 అని చెప్పచ్చు. 1606. ఎందుకంటే 20 అనుకున్న 20 70లో 1400 అవుతుంది. 1400 అవుతుంది. ఇదేమో 1000 మీద ఉంది కాబట్టి కాదు. ఓకే. కాబట్టి ఇక్కడ సింప్లిఫికేషన్ పదాన్ని పక్కన పెడితే ముందు ఏం కనుక్కోవాలని ఆలోచించండి ఒకసారి. ఏం కనుక్కోవాలి అంటే కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏం కనుక్కోవాలి అంటే కనుక వాడు ఒక స్తూపం నుంచి ఒక శంకువును తయారు చేశానని చెప్పాడు. ఒక స్తూపం నుంచి శంకువును తయారు చేశానని చెప్పాడు. అప్పుడు మనకి ఈ బాహ్య వైశాల్యం అంటే కనుక స్తూపము యొక్క ప్రక్కతల వైశాల్యము అంటే 2πRh ప్లస్ లోపల వైశాల్యం అంటే కనుక శంకువు యొక్క ప్రక్కతల వైశాల్యం అనగానే πRL. ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. ఎప్పుడైతే మనం అది ఐడెంటిఫై చేయగలిగితేనే, మనకు ఆ ఫార్ములాస్ చెప్పగలిగితేనే వాడిచ్చినటువంటి R వాల్యూ కానీ H వాల్యూ కానీ L వాల్యూ కానీ తర్వాత రాసుకోగలుగుతాం. అందుకని ఈ రకమైన లెక్కలన్నీ కూడా మనకి ఈ 8th 9th 10th క్లాసులో, అందుకని 10th క్లాస్ లెక్కలు, 9th క్లాస్ లెక్కలు, 8th క్లాస్ లెక్కలు అలా బ్యాక్ రండి. ఓకే. ఫర్దర్గా కూడా మనకి మ్యాక్సిమం అన్ని ఎగ్జామ్లో కూడా మనకి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన స్టేట్ బుక్స్ అన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన బుక్స్ అవి ఎన్సీఆర్టీ బుక్సే. అందుకని ఏ ఎగ్జామ్కైనా సరే చాలా ఎక్కువగా పనిచేస్తాయి లెక్కలు. ఓకే. టెక్స్ట్ బుక్ లెక్కలు ఏ లెక్కలు అయితే ఉన్నాయో ఆ లెక్కలు. కాబట్టి ఈ రకంగా మనకి ప్రశ్నకి సమాధానం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మరో లెక్క కూడా గమనించిన ఒకసారి. ఈ లెక్క కూడా గమనించిన ఒకసారి. అయితే ఈ లెక్కలో మీరు ఒక వర్తుల శంకుఖండము అని చెప్పాడు. ఒక వర్తుల శంకుఖండం అనగానే ఫ్రస్ట్రమ్కి సంబంధించింది. ఈ ఫ్రస్ట్రమ్కి సంబంధించి ఫార్ములాస్ ఇక్కడ మాట్లాడుకొని లాస్ట్లో చేద్దాం. ఎందుకంటే ఫ్రస్ట్రమ్కి సంబంధించి ఫార్ములాస్ కూడా ఒకసారి రీకాల్ చేసుకొని అప్పుడు ఆ లెక్క చేసుకుందాం. నెక్స్ట్ ఈ లెక్క కూడా గమనించండి ఒకసారి. ఒక ఐస్ క్రీమ్ నింపబడిన ఒక శంకువు యొక్క పై భాగంలోని ఐస్ క్రీమ్ బోర్లించిన అర్ధగోళంలో ఉంది అని చెప్పాడు. అంటే క్లియర్గా వాడు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇలా ఒక శంకువు ఉంది. ఈ శంకువు మీద మనకి ఒక అర్ధగోళంలాగా ఒక ఐస్ క్రీమ్ ఇలా బోర్లించబడింది చెప్పాడు. అయితే శంకువు యొక్క ఎత్తు వచ్చి ఇది 13, వ్యాసార్థం వచ్చి ఇది 4, ఇది 13, ఇది 4. ఎప్పుడైతే మనకి శంకు వ్యాసార్థము 4 అని చెప్పాడో ఆటోమేటిక్గా అర్ధగోళం యొక్క వ్యాసార్థము కూడా 4. అప్పుడు ఐస్ క్రీమ్ యొక్క ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఐస్ క్రీమ్ యొక్క ఘనపరిమాణము అనగానే టోటల్గా శంకు యొక్క ఘనపరిమాణము ప్లస్ ఏదైతే మనకు అర్ధగోళం ఉందో ఆ అర్ధగోళానికి సంబంధించిన ఘనపరిమాణము రెండూ మాట్లాడుకుంటాం. కాబట్టి ఐస్ క్రీమ్ యొక్క ఘనపరిమాణం అనగానే దాంట్లో మనకి ఏమున్నాయి, ఐస్ క్రీమ్ ఘనపరిమాణం అనగానే శంకువు ఘనపరిమాణం ఉంది ప్లస్ అర్ధగోళం యొక్క ఘనపరిమాణం ఉంది. దీని ముందు చెప్పిన లెక్కన ఒకసారి గమనించండి ఒకసారి. అందులో స్తూపం యొక్క ప్రక్కదల వైశాల్యం ఉంది, శంకువు యొక్క ప్రక్కదల వైశాల్యం ఉంది. ఇలా రెండు ఆకారాలని కలిపి అడుగుతూ ఉంటాడు వాడు. ఓకే. కాబట్టి శంకువు యొక్క ఘనపరిమాణము అనగానే ఏం చెప్పుకోవచ్చు, 1/3 πr²h అని చెప్తాం. శంకువు ఘనపరిమాణం అనగానే 1/3 πr²h. అర్ధగోళం యొక్క ఘనపరిమాణం అనగానే 2/3 πr³ అని చెప్తాం. 2/3 πr³. జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇక్కడ పై, ఇక్కడ కూడా పై ఉంది కాబట్టి రెండు చోట్ల పై ఉంది కాబట్టి ఖచ్చితంగా పై ఉన్నప్పుడు కింద ఉన్న ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి అని చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో 11వ ఎక్కం పోవాలి కాబట్టి మనకి ఎంతవరకు పని చేస్తుంది అని పక్కన పెట్టండి. కానీ అలా చూడడం అలవాటు చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో పక్క వాళ్ళతో పోలిస్తే ఒక మెట్టు మనం ముందున్నట్టు లెక్క.
అది అలవాటు అవుతుంది. 11 కావచ్చు, లోపల ఉండే నెంబర్స్ని చూసి కింద ఉన్న ఆప్షన్లు చెక్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి బాగా అలవాటు అవుతాయి. నెంబర్ సిస్టంలో కానీ, పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కానీ, రేషియో ఇచ్చినప్పుడు కానీ, భిన్నాలు ఇచ్చినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మనకి తెలియకుండా అలవాటు అయిపోద్ది అనమాట. అందుకని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అని పక్కన పెడితే మనం ఆప్షన్ యూజ్ చేయగలుగుతున్నామా లేదా అనేది మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 ఆప్షన్లు వచ్చాయనుకోండి, ఎలాగా చేసుకుంటాం లెక్క. ఇది చూడ ఒకసారి క్లియర్గా గమనిస్తే కనుక 1, 8 కలిస్తే 9 ఖచ్చితంగా 11వ ఎక్కం పోద్ది. 1, 6 కలిస్తే 7 11వ ఎక్కం పోతుంది. 3, 2 కలిస్తే 5 11వ ఎక్కం పోతుంది. 3, 6 కలిస్తే 9 11వ ఎక్కం పోతుంది. అంటే అన్నిటిలో కూడా 11వ ఎక్కం పోయింది. అలా చూడడం వల్ల మనకు వచ్చే నష్టం లేదు కదా. చూస్తూ కూడా చాలా స్పీడ్గా చెప్పచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి రాస్తున్నాను, కానీ చూస్తూ ఆ చివరి నెంబరు ఈ చివరి నెంబరు కలిపితే మధ్యలో నెంబర్ కనిపించిందంటే 11వ ఎక్కం పోద్ది. అది ఎంతసేపు చూస్తాం? అలా వితిన్ 4 to 5 seconds లోపు చెప్పొచ్చు అది అలా చూస్తూ. ఓకే, ఏదైనప్పటికీ 4 ఆప్షన్లు వచ్చాయి కాబట్టి లెక్క చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది, ఇక్కడ 1/3 కామన్ తీసేయండి. పై ఇక్కడ ఉంది, ఇక్కడ పై ఉంది కాబట్టి 1/3 కామన్ తీసాను. పై అంటే కనుక 22/7 కామన్ తీసేసాను. నెక్స్ట్ 2 చోట్ల ఆర్ అనేది కామన్గా ఉంది, ఆర్ స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్, ఆర్ వాల్యూ వచ్చి 4, ఆర్ వాల్యూ వచ్చి 4 కాబట్టి 4 × 4. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఏముందంటే హెచ్ ఉంది కాబట్టి హెచ్ వాల్యూ ఎంత అంటే 13 ప్లస్, అలాగే ఇక్కడ గమనిస్తే కనుక ఇక్కడ 2r మిగులుతుంది. ఒకసారి 2r మిగులుతుంది కాబట్టి 2 × 4 8 మిగిలింది ఇక్కడ. అంతే, క్యాన్సిల్ చేస్తే సమాధానం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఈ వాల్యూ మనకు వచ్చి 8 + 13 21, 3 ఏళ్ళు 21, ఈ 21 క్యాన్సిల్. 2 4 8 + 13 21, ఈ 21 ఇక్కడున్న 21 క్యాన్సిల్. అంతే, 22 × 16. ఈ 22 × 16 అనగానే 2 16లు 32 కాబట్టి 352 అవుతుంది. 352 అవుతుంది. 352 అవుతుంది. కాబట్టి సమాధానం ఎంత అంటే 352 ఘనపు సెంటీమీటర్లు అని చెప్పచ్చు. దీని ముందు లెక్క కావచ్చు, ఈ లెక్క కావచ్చు. ఇక్కడ 2 ఆకారాల యొక్క ఘనపరిమాణానికి సంబంధించి అడిగాడు. దాని ముందు లెక్కలో 2 ఆకారాల యొక్క ప్రక్కతల వైశాల్యాలకి సంబంధించి అడిగాడు. అందుకని ఆకారం చూసి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఫార్ములా మీద మనకు బాగా అవగాహన ఉండాలి. ఎప్పుడైతే మనకు ఫార్ములాస్ మీద గ్రిప్ వచ్చేస్తుందో లెక్క చదువుతున్నప్పుడు ముందు భయపడం. ఓకే, అలాగే మరో లెక్క కూడా గమనించిన ఒకసారి. ఈ ప్రాబ్లం కూడా గమనించిన ఒకసారి. 14 సెంటీమీటర్లు అంచు కలిగిన ఒక కొయ్య ఘనము నుండి గరిష్ట ఘన పరిమాణము కలిగిన ఒక శంకువును చెక్కారు అని చెప్పచ్చు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ క్లాసులో కూడా. ఒక ఘనము నుంచి ఒక శంకువుని కనుక తొలిచినట్టయితే, ఒక ఘనము నుంచి శంకువుని కనుక తొలిచినట్టయితే, అంటే గరిష్ట ఘనమును కనుక తొలిచినట్టయితే, మ్యాక్సిమం ఒక ఘనము నుంచి శంకువుని కనుక తీస్తే, ఒక ఘనము నుంచి శంకువుని కనుక తీస్తే దాని యొక్క ఘనపరిమాణం ఎంత అవుతుంది అంటే కనుక మనకి 11/42 a³ అని చెప్తాం. అప్పుడు వేస్ట్ అయిన పార్ట్ ఎంత ఉంటుంది అంటే కనుక 42 భాగాలలో 11 భాగాలు వేస్ట్ అవుతే, 11 భాగాలు శంకువు తయారవుతే ఇంకా 31 భాగాలు ఏవైతే ఉన్నాయో అవి వేస్ట్ అవుతాయి అన్నమాట. అవి వేస్ట్ అవుతాయి. అంటే వాస్తవానికి 1/3 πr² హెచ్ చేస్తాము. అంటే వాడిచ్చిన లెక్క ఆధారంగా మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోతే 1/3 πr² హెచ్ చేసుకుంటాం. ఆ 1/3 πr² హెచ్ ఎలా వేస్తామంటే కనుక ఇక్కడ ఏదైతే వ్యాసార్థం ఉందో ఈ వ్యాసార్థము అనేది ఏలో సగము, ఏలో భుజములో సగం. అందుకని భుజం ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు కాబట్టి 14/2 7 అని వస్తుంది. నువ్వు సరదాగా లెక్క చేద్దాం అనుకుంటే వ్యాసార్థము 7, శంకువు యొక్క వ్యాసార్థము 7. అలాగే శంకువు యొక్క ఎత్తు కావాలి అనుకుంటే కనుక హెచ్,
అది ఈ భుజానికి సమానం కాబట్టి అది ఏకి సమానము. ఏ = 14. ఇలా శంకువు యొక్క వ్యాసార్థము, శంకువు యొక్క ఎత్తు వస్తుంది కాబట్టి శంకువు యొక్క ఘనపరిమాణం కనుక్కోవచ్చు. ఆ వచ్చిన శంకు యొక్క ఘనపరిమాణాన్ని ఘనము యొక్క ఘనపరిమాణంలోంచి తీసేయాలి. అంటే ఈ మొత్తములో నుంచి ఈ ముక్క తీసేయాలన్నమాట. అప్పుడు మనకు ఒక వేస్ట్ మెటీరియల్ వస్తుంది. దాన్నే సింపుల్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే కనుక మనకి ఘనము నుంచి ఒక శంకువును తయారు చేస్తే కనుక అది 11/42 A³ వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ హిట్టింగ్ అనమాట. వేస్ట్ అయిన మెటీరియల్ ఎంత అంటే కనుక 31/42 A³ వస్తుంది అని చెప్పొచ్చు. ఓకే, లేదనుకుంటే విడివిడిగా లెందీగా చేసుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ కాదు. అది ఆల్రెడీ చెప్పాం కాబట్టి ఈ రకంగా మాట్లాడడం. అయితే వాడు అడిగింది ఈ వేస్ట్ అయిన ఘనపరిమాణం V అయితే, ఈ పార్ట్ V అయితే అడిగాడు. ఈ వేస్ట్ అయిన 31 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 31 పార్ట్స్ అనేవి వెనక్కి వేస్ట్ అయినవి అయితే ఎగ్జామ్లో అడిగింది మనకి 3V అని చెప్పాడు. 3 వాల్యూమ్స్ అంటున్నాడు. 3 వాల్యూమ్స్ అని చెప్పాడు కాబట్టి 3 × 31/42 ఇంటూ ఏ వాల్యూ వచ్చి 14 అని ఇచ్చాడు కాబట్టి 14 × 14 × 14. కాబట్టి క్లియర్గా మనకి ఆ వాల్యూ సాల్వ్ చేస్తే మనకు సమాధానం వస్తుంది. క్లియర్గా చూడండి ఒకసారి. 14 అనేది 42లో 3 టైమ్స్ పోతుంది. 3 క్యాన్సిల్. కాబట్టి 31 × 14 × 14 ఎంత అవుతుంది చెక్ చేసుకోండి ఒకసారి. 31 × 14 × 14 అనగానే ఎక్కడ పాయింట్స్ రాలేదు కాబట్టి ఇది కాదు. ఇక్కడ 1 ఉంది మనకి, ఇక్కడ 4 ఉంది, 4 ఉంది. అంటే 1ల స్థానం గుణించేస్తే కనుక 1 4 4 4 4 16 అంటే చివరి అంకె 6 రావాలి. చివరి అంకె 6 రావాలి. ఇక్కడ చివరి అంకె 6 రాలేదు. ఇక్కడ కూడా మనకి చివరి అంకె 6 రాలేదు. ఇక్కడ సమాధానం ఎంత అంటే 6076 అని చెప్పొచ్చు. 6076 అని చెప్పొచ్చు అనమాట. అంటే పూర్తిగా గుణించకుండానే ఈ రకంగా మాట్లాడుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ రకంగా మన సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఓకే, టోటల్గా ఘనము నుంచి శంకువును తయారు చేస్తే ఆ శంకు యొక్క ఘనపరిమాణం ఎంత అంటే 11/42 A³. 42 భాగాల్లో 11 భాగాలు మాత్రమే తయారవుతాయి. మిగిలిన 31 భాగాలు వేస్ట్ అయిపోతాయి. లేదండి లెక్క ప్రకారం చేసుకుందాము సరదాగా అనుకుంటే కనుక హింట్ ఇస్తాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఒక ఘనము నుంచి శంకువు అని చెప్పాం కాబట్టి ఆ ఘనము యొక్క ఘనపరిమాణము A³ నుంచి వాడిచ్చిన V అనమాట. ఇది ఘనము యొక్క ఘనపరిమాణంలోంచి శంకు యొక్క ఘనపరిమాణం 1/3 πr² తీసేయాలి. ఇంతకుముందు చెప్పినటువంటి మన A అంటే కనుక 14, R అంటే కనుక 7, H అంటే కనుక మళ్ళీ 14. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తూ ఉంటే ఒక వాల్యూ మనకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే కనుక 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, కాబట్టి ఇది మనం చేద్దాము అనుకుంటే కనుక వాడిచ్చింది ఘనం యొక్క ఘనపరిమాణంలో నుంచి శంకు యొక్క ఘనపరిమాణము ఇది వేస్ట్ అయిన పార్ట్. అందుకని A³ 1/3 πr² తీసేయాలి. దాన్ని సాల్వ్ చేస్తూ వస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని 3తో మల్టిప్లై చేయాలి మనం. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం సమాధానం ఆలోచించుకోవచ్చు అనమాట. కాబట్టి లెక్క కంటే ముందు మన ఆలోచన విధానం ఎలా సాగుతుంది అనేది గమనించడం ఒకసారి. ఈ లెక్క ఆల్రెడీ చేసాం మనం. ఓకే, కాబట్టి జాగ్రత్తగా వాడిచ్చినటువంటి పాయింట్స్ జాగ్రత్త పట్టుకుంటే కనుక హ్యాపీగా ఎగిరిపోతుంది. అలాగే మరొక ప్రశ్న మధ్యలో ఒక ప్రశ్న లేసాం చూడండి ఒకసారి. ఫ్రస్ట్రమ్కి సంబంధించి మనం ఒక ప్రశ్న లేసాం. ఫ్రస్ట్రమ్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ తెలియాలి. ఏ ఆకారానికి సంబంధించి అయినా సరే ఫ్రస్ట్రమ్ అనగానే ఒక గాజు గ్లాస్ అలా ఉంటుంది. ఒక గాజు గ్లాస్ మనకి ఏదైతే ఉంటుందో ఆ గాజు గ్లాస్ అలా ఉంటుంది, తిరగబెట్టండి లేకపోతే. అలా గాజు గ్లాసులా ఉండేదాంటే తిరగేసిన గాజు గ్లాస్ అనుకోండి పోనీ. ఓకే, అంటే శంకుని పైన మనం కట్ చేసేస్తాం. దాన్ని మనం ఏం చెప్తాం అంటే కనుక ఫ్రస్ట్రమ్ అని చెప్తాం. ఫ్రస్ట్రమ్. ఈ ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి ప్రక్కతల వైశాల్యం, ఈ ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి సంపూర్ణతల వైశాల్యం, ఈ ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి ఘన పరిమాణం బైహార్ట్ చేసే విధానం కాకుండా చెప్పే వే పట్టుకోండి ఒకసారి. ఎందుకంటే దీన్ని శంకువుతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాను.
ఇక్కడ శంకుని అక్కడ కట్ చేశారు కాబట్టి శంకును పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాం. కింద ఒక పెద్ద వృత్తం ఉంది కాబట్టి దాని పెద్ద వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అని, పైన ఒక చిన్న వృత్తం ఉంది కాబట్టి దీనికి స్మాల్ ఆర్ అని, ఇది ఏటవాలు ఎత్తు ఎల్ అని చెప్తాం. అలాగే దీన్ని హైట్ అని చెప్తాం. దీన్ని సాధారణంగా శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం ఏంటి మనకి పై ఆర్ ఎల్ అండి. శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం పై ఆర్ ఎల్. అయితే ఫ్రస్ట్రమ్కి సంబంధించి ఏం చెప్తామంటే కనుక ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్. అందుకని పై ఆర్ఎల్ అనే పాయింట్ అనుకుంటూ కానీ ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ ఆర్ రాసుకోవాలి అని అనుకోవడానికి కూడా ఎక్కువ కాలం గుర్తుంటుంది. బై హార్ట్ చేస్తే గుర్తురాదు, ఎందుకంటే శంకువును టార్గెట్ చేసుకుంటూ చూసుకోవాలి. అలాగే సంపూర్ణతల వైశాల్యం అనగానే ప్రక్కతల వైశాల్యము అంటే పై ఆర్ఎల్ అంటే పై ఆర్ ప్లస్ ఆర్ ఎల్ ప్లస్ ప్రక్కతల వైశాల్యంతో పాటు నేల వైశాల్యం అంటే పై ఆర్ స్క్వేర్. పైన వైశాల్యం అది కూడా శంకు వృత్తాకారమే కాబట్టి అది ఒక పై ఆర్ స్క్వేర్. అందుకని బేస్లో ఒక పై ఆర్ స్క్వేర్, టాప్లో ఒక పై ఆర్ స్క్వేర్. అందుకని ఈ రెండు చోట్ల పై కనుక కామన్ తీసేస్తే పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అని చెప్తాం. ఫ్రస్ట్రమ్ యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటే ప్రక్కతల వైశాల్యము పై ఆర్ఎల్ ప్లస్ కింద ఒక పై ఆర్ స్క్వేర్ పైన ఒక పై ఆర్ స్క్వేర్ కాబట్టి పై కామన్ తీసేస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, పై ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. లేదా శంకు యొక్క ప్రక్కతల వైశాల్యం అన్నప్పుడు దీన్ని పై ఆర్ఎల్ పై ఆర్ స్క్వేర్ అని చెప్పుకునేవాళ్ళం. ఆ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఫ్రస్ట్రమ్ యొక్క ఘనపరిమాణం అనగానే మనం క్యాజువల్గా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ రాసుకునేవాళ్ళం. శంకువుకి సంబంధించినటువంటి ఘనపరిమాణం అయితే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. కానీ ఇక్కడ ఫ్రస్ట్రమ్కి సంబంధించింది కాబట్టి హెచ్ అలాగే ఉంటుంది, ఆర్ మారుతూ ఉంటుంది కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ఆర్ అని రాసుకుంటాం. ఆర్ స్క్వేర్ ప్లస్లో ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ఆర్ ఇంటూ హెచ్ అనమాట. ఇది ఫ్రస్ట్రమ్కి సంబంధించి. తప్పనిసరిగా ఈ ఫ్రస్ట్రమ్కి సంబంధించిన ప్రక్కతల వైశాల్యం కానీ సంపూర్ణతల వైశాల్యం కానీ ఘనపరిమాణం కానీ డైరెక్ట్ ఫార్ములా బేస్డే వస్తూ ఉంటుంది. అందుకని ఫార్ములా వస్తే హ్యాపీ. అందుకని శంకువుకి దీనికి రిలేట్ చేస్తూ మనం లెక్కలు నేర్చుకున్నాం అనుకోండి, అంటే ఫార్ములాస్ నేర్చుకున్నాం అనుకోండి, స్పీడ్గా అయిపోతాయి. అక్కడ పై ఆర్ఎల్, ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్, అక్కడ పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అని చెప్తాము. ఆ ఆర్ స్క్వేర్ ప్లస్లో ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రెండు వ్యాసార్థాలు ఉన్నాయి కాబట్టి. అలా ఇక్కడ కూడా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఈ ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఇక్కడ రాసినట్టుగానే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రాస్తూ ఆర్ఆర్ రాసాం. ఓకే, ఇది ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని వాడు టార్గెట్ చేసుకుని మనకు లెక్కలు ఇచ్చాడు. అందుకని చూడొకసారి ఎత్తు 12 హెచ్ వాల్యూ వాడు ఇచ్చాడు. భూ వ్యాసార్థము అంటే క్యాపిటల్ ఆర్, అలాగే పై భాగం యొక్క వ్యాసార్థం అంటే కనుక స్మాల్ ఆర్. మరి ఏటవాలు ఎత్తు ఎల్ ఎలా వస్తుంది? ఏటవాలు ఎత్తు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏటవాలు ఎత్తు ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్యాజువల్గా అయితే మనం ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని చదువుకున్నాం గతంలో. ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని చదువుకున్నాం. కానీ ఏటవాలు ఎత్తు కొంచెం ఇక్కడ ఒక్కడే మారుతుంది చూసుకున్నాం ఒకసారి. ఆర్ మైనస్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఆర్ మైనస్ ఆర్, ఆర్ మైనస్ ఆర్, ఆర్ మైనస్ ఆర్. ఎప్పుడైతే మనం ఆర్ మైనస్ ఆర్ వాల్యూ చూస్తామో ఆ వాల్యూ ఈ వాల్యూ ఆధారంగా పైథాగరస్ కావాలని చెప్పొచ్చు అనమాట. ఓకే, ఆర్ మైనస్ ఆర్ అన్ని చోట్ల ఆర్ స్క్వేర్ వచ్చినప్పుడు ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చేది. కానీ అక్కడ ఏమైందంటే కనుక క్లియర్ గమనించి ఒకసారి ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ వచ్చింది ఆర్ స్క్వేర్ ప్లేస్లో. ఓకే, కాబట్టి ఈ రకంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు లెక్క గమనించిన ఒకసారి శంకు యొక్క ఆ ఖండము యొక్క ఘనపరిమాణానికి అలాగే సంపూర్ణతల వైశాల్యానికి టోటల్ సర్ఫేస్ ఏరియాకి నిష్పత్తి అడిగాడు. అందుకని ఫార్ములాస్ వేసుకుంటే సరిపోతుంది. ఘనపరిమాణం యొక్క ఫార్ములా ఏంటి? 1/3 పై ఆర్ స్క్వేర్ అని చెప్పాం కాబట్టి ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ఆర్ ఇంటూ హెచ్. ఇది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ చదివేటప్పుడు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చదువుకుంటున్నాం.
కానీ ఎప్పుడైతే మనకి శంకు యొక్క ఖండము ఫ్రస్ట్రమ్ అనే పదం వాడాడో ఆటోమేటిక్గా ఓకే ఆర్ స్క్వేర్ ప్లస్లో ఇది రాసుకోవాలి అనే థాట్ రావాలి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అనగానే ప్రక్కతల వైశాల్యం పై ఆర్ఎల్తో పాటుగా పై ఆర్, ఆర్ అంటే ఆర్ ప్లస్ ఆర్ ఎల్, పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అని చెప్పాం కాబట్టి పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. జాగ్రత్తగా మంచి ఒకసారి ఒక లెక్కలో వాడు ప్రక్కతల వైశాల్యానికి సంబంధించి దానికి ఎడిషనల్గా కొంత పాటు రాస్తే సంపూర్ణ తల వైశాల్యము, ఘనపరిమాణము అన్నీ కవర్ చేస్తూ ఒక లెక్క ఇచ్చాడు. అన్నిటినీ కవర్ చేస్తూ ఒక లెక్క ఇచ్చాడు. అందుకని ఆ వాల్యూస్ పట్టుకొచ్చి రాసుకోవడం సరిపోతుంది. జాగ్రత్త ఒకసారి 3 చోట్ల మనకి పై అనేది కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేయచ్చు నిష్పత్తి కాబట్టి. ఇక ఆ వాల్యూస్ రాసుకుంటే చాలు, ఇంకా మిగిలిపోయినటువంటి ఆ వాల్యూస్ రాసుకుంటే సరిపోతుంది. 6 హెచ్లు ఉన్నాయి కానీ ఎల్ లేచోండి ఒకసారి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం మాట్లాడుకున్నాము, రూట్ ఆఫ్ ఆర్ మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. ఆర్ అంటే కనుక మనకి 8 మైనస్ 3, క్యాపిటల్ ఆర్ వచ్చి 8, స్మాల్ ఆర్ వచ్చి 3 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే కనుక 12 స్క్వేర్. అయితే మీరు దీంట్లో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 8 మైనస్ 3 అనగానే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఎప్పుడైతే మనం 5, 12 అని చూసామో 13 అని చెప్పేయచ్చు. 5, 12, 13 పైథాగరస్ రేఖ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆర్ మైనస్ ఆర్ చూడగానే 5 అని తెలిసింది, ఇక్కడ హెచ్ వచ్చి 12 అని తెలిసింది. 5, 12, 13 5, 12, 13 ఆ వాల్యూస్ రాస్తే సమాధానం అయిపోయింది. ఇంకా ఇక్కడ 1/3 క్యాపిటల్ ఆర్ అంటే కనుక మనకి 8 కాబట్టి 8 స్క్వేర్ ప్లస్ స్మాల్ ఆర్ అంటే కనుక 3 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ 3, హెచ్ అంటే కనుక 12, ఆర్ ప్లస్ ఆర్ 8 ప్లస్ 3, ఎల్ అంటే కనుక 13 ఇప్పుడే కనుక్కున్నాం. ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనగానే 8 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ఇంకా చూడు ఒకసారి ఇప్పుడు ఈ 3 అనేది 12లో మనకి 4 సార్లు పోతుంది. 8 స్క్వేర్ అంటే కనుక 64, 64 ప్లస్ 9 ఇదొక 64 ప్లస్ 9 73, 73 ఇదొక 24 అంటే 97 అవుతుంది. ఇది 97 ఇంటూ 4 ఇది 97 ఇంటూ 4 97 ఇంటూ 4 97 ఇక్కడే కనిపిస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇదే అవ్వచ్చు. ఇక్కడ గమనించినట్టయితే కనుక చూడ ఒకసారి ఇది 11 13 ఎంత అంటే 143. ఇది ఈ పార్ట్ 143. ఇది 64 ప్లస్ 9 73. 73 అనగానే 6, 1, 2 216. ఇది 216. 97తో లింక్ అయింది, ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ వేసుకోవచ్చు. 4 అనే దీంట్లో మనకి 54 సార్లు పోయింది కాబట్టి సమాధానం ఎంత అంటే 57:54. సారీ 97:54. కాబట్టి సమాధానం ఎంత అంటే 97:54. ఒకే లెక్కలో అటు ఫ్రస్ట్రమ్కి సంబంధించినటువంటి సంపూర్ణతల వైశాల్యం అడిగాడు. సంపూర్ణతల వైశాల్యం అంటే ఏంటి, ప్రక్కతల వైశాల్యంతో పాటుగా నేల వైశాల్యము, పై వైశాల్యము, దాన్ని మనం సంపూర్ణతల వైశాల్యం అంటాం. అంటే వాడు సంపూర్ణతల వైశాల్యం అడిగితే వీడికి ఎలా ప్రక్కతల వైశాల్యం ఫార్ములా రావాలి. ఎట్ ది సేమ్ టైము బేస్ పై ఆర్ స్క్వేరు, టాప్ ఒక పై ఆర్ స్క్వేరు. అందుకని సంపూర్ణతల వైశాల్యం అడిగితే కనుక ఇవన్నీ వాడు చేయాల్సి వస్తుంది. అలాగే ఘనపరిమాణం కూడా అడిగేస్తే పోయే. అందుకని రెండింటికి నిష్పత్తి వాడు ఇచ్చేసాడు అంతే. ఇంకా అందుకని లెక్కలో మనకి ఫార్ములా బేస్డ్ లెక్కే ఫ్రస్ట్రమ్ అనగానే, అందుకని క్లియర్గా ఫ్రస్ట్రమ్ అనగానే మనం సింపుల్గా ఖచ్చితంగా ఫార్ములాస్ అయితే రావాలి. పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఎల్ అని. సంపూర్ణతల వైశాల్యం అనగానే పై ఆర్ఎల్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ అంటున్నాం. ఇది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటున్నాం. అయితే ఆర్ స్క్వేర్ ప్లేస్లో ఏం రాస్తున్నామో అని ఆలోచించండి, ఆర్ ప్లేస్లో ఏం రాస్తున్నామని ఆలోచించండి, ఎల్ అంటే కనుక ఏం రాస్తున్నామని ఆలోచించండి అంతే. చదివేటప్పుడేమో ఫ్లోలో శంకువుని దృష్టిలో పెట్టుకొని చదువుతాం.
కానీ రాసేటప్పుడు మాత్రం ఓకే పై ఆర్ఎల్లో ఆర్ ప్లేస్లో ఆర్ ప్లస్ ఆర్ ఉంది. పై ఆర్ స్క్వేర్ రాసేటప్పుడు ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ రాస్తున్నాం. అదే ఘనపరిమాణానికి వస్తే ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్తో పాటుగా ఓకే ఆర్ఆర్ కూడా రాస్తున్నాము అని మనకు మనం సెల్ఫ్ టీచింగ్ చేసుకుంటూ చెప్పుకోవాలన్నమాట. అందుకని క్షేత్రగణితానికి సంబంధించి వాడు ఎన్ని రకాల లెక్కలు ఇచ్చినా సరే ఫార్ములా బేస్డే ఉంటాయి. అందుకని ఫార్ములా మీద కంప్లీట్ ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఫస్ట్ ధైర్యం వస్తుంది మనకి. వాడు ఏ రకమైన లెక్క ఇచ్చినా ఇంకొక దాంతో కనెక్ట్ చేసి ఇచ్చినా మనం ఏదో ఒకటి ప్రక్కదల వైశాల్యమో సంపూర్ణదల వైశాల్యమో ఘనపరిమాణమో ఏదో ఒకటి కనుక్కోవాల్సి వస్తుంది. అది మనకి తెలిసే విషయం. కానీ ఫార్ములా మీద ఎప్పుడైతే మనం డౌట్ఫుల్గా ఉంటామో వాడిచ్చిన ఆకారం చెప్పినా సరే మనం అంత ముందుకు వెళ్ళలేం. కానీ ఫార్ములాస్ బాగా ఎప్పుడైతే మనం నేర్చేసుకుంటామో ఆ కిక్కు ఆ స్టార్టప్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఇంకా ముందుకు తోస్తుంది. నువ్వు ఏ లెక్కని నేను చేయగలుగుతాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగే మనకి ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఈ క్షేత్రగణితానికి సంబంధించినటువంటి లెక్కలు ఒక పేపర్కి సంబంధించినవి ఇవి చూసారా ఒకసారి. పేపర్లో వాడిచ్చిన ప్రతి లెక్క కూడా ఫార్ములా బేస్డ్లో 2-3 ఆకారాలు కలిపి టైం వేస్ట్ చేసే విధంగానే ఉన్నాయి. అదే ఇలాంటి లెక్కలు ఎప్పుడు చేయాలి? రేపు రాయబోయే ఎగ్జామ్లు రాస్తున్నావు కాబట్టి మనకి ఫార్ములాస్ వచ్చి చేయగలిగిన లాస్ట్లో టైం ఉంటే చేయాలి. వదిలేయడం కూడా ఉత్తమం. ఇలాంటి లెక్కలు నువ్వు చేయగలిగినా సరే వదిలేయడం ఉత్తమం. నీకు లాస్ట్లో టైం మిగిలితే నీకు అవకాశం ఉంటే అప్పుడు చేయాలి. లేదు అనుకుంటే కనుక నేను మ్యాథ్స్ బాగా చేయగలుగుతాను అన్న యాంగిల్లో ఇలాంటి లెక్కలు మనం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో లెక్కలు బాగా వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆటోమేటిక్గా మనకి బాగా తెలిసిన హిస్టరీ బిట్లు కావచ్చు, పాలిటీ బిట్లు కావచ్చు, లేదా జాగ్రఫీ బిట్లు కావచ్చు, రీజనింగ్కి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, జీకే బిట్లు కావచ్చు, మనకి బాగా తెలిసిన బిట్లు అన్నీ పోతూ ఉంటాయి. అందుకని పేపర్ అంతా ఆశాంతంగా చుట్టి వచ్చేసి ఇంకా నాకు బిట్లన్నీ అయిపోయాయి అనుకున్నప్పుడే ఇలాంటి బిట్లు, ఎందుకంటే ఫస్ట్ మనం ఒక ఫ్లోలో వస్తూ ఉంటాం కదా. అర్థమెటిక్ ఎలాగ మనం లాస్ట్లో చేసుకుంటాం, అర్థమెటిక్ కానీ ఇంగ్లీష్ కానీ మనం లాస్ట్లో చేసుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో మనం అర్థమెటిక్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈజీ లెక్కలు మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ ఇవి చేయొచ్చు, ఇది ఓకే, ఇది టైం పడద్ది, ఓకే ఇది కొంచెం పెన్న పేపర్ ఉపయోగించవచ్చు అన్న లెక్కలు కూడా ఉంటూ ఉంటాయి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంటే ఒక 10 to 15 seconds అంటే ఎలాగై ప్రశ్న చదవడానికి మనకి ఒక 10 to 15 seconds పడుద్ది. అది తీసేసి ప్రశ్న సాల్వ్ చేయడానికి 10 to 15 seconds పడే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. 30 seconds పడే ప్రశ్నలు కూడా కొన్ని ఉంటాయి. 1 minute పడే క్వశ్చన్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ వేరియేషన్కి బాగా తెలియాలి. ఆ వేరియేషన్ తెలియాలంటే ఏం చేయాలి? మనం బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓకే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఈ ప్రశ్న వదిలేయాలి, ఈ ప్రశ్న వదిలేయకూడదు, వెంటనే చేసేయాలి అన్న థాట్లు వస్తూ ఉండాలి. ఓకే, అదే సినిమాలో అల్లు అర్జున్ అంటే త్రివిక్రమ్ రాసినటువంటి డైలాగ్ మనం గుర్తెచ్చుకుంటే కొన్ని సందర్భాల్లో వదిలేయడం కూడా మంచిది అని చెప్పేసి ఒక సినిమాలో డైలాగ్ కూడా చెప్తారు. అది జీవిత సత్యం కూడాను. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్తో పాటు ఏ ప్రశ్నను వదిలేయాలి, ఏ ప్రశ్నను చివరిలో చేయాలి అని ఎప్పుడైతే నీకు నువ్వుగా అంచనా వేసుకొని చెప్పగలుగుతావో అలాంటి క్యాండిడేట్ ఖచ్చితంగా అది ఫస్ట్ టైమా సెకండ్ టైమా పక్కన పెడితే ఫస్ట్ టైం అప్పుడే వచ్చిన ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా సరే అంటే 3-4 months కూర్చున్న క్యాండిడేట్ సరే ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తాడు. అలా కాకుండా సంవత్సరాల తరబడి దండయాత్రలు చేసినా నేను ప్రతి ప్రశ్న సాల్వ్ చేసేయాలి, నాకు వచ్చు, నేను చదివాను అని మనం అక్కడ దాని మీద అహం ప్రదర్శించామనుకోండి అది మనల్ని ఇబ్బంది పడద్ది. ఓకే, కాబట్టి క్షేత్రగణితానికి సంబంధించి 10th class ఒకటి, 9th class ఒకటి, 8th class ఒకటి టెక్స్ట్ బుక్లు తీసుకొని మీకు వీలైన లెక్కలన్నీ చేసుకోండి. యాప్లో మీరు ఆల్రెడీ చేయాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ క్లాసులు పెట్టాను కాబట్టి చూసుకోండి, సరిపోయింది కదా. క్లాసులు పెట్టాను కాబట్టి ఒకసారి చూసుకుంటే కనుక మీకు అది రివిజన్ అయిపోయినట్టు ఉంటుంది. అలా రాస్తుంటారు, నోట్స్ రాసుకుంటారు కదా, నోట్స్ రివిజన్ చేసుకోండి ఒకసారి. ఓకే, అలాగే ఇతర సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో పాలిటీ కానీ హిస్టరీ కానీ జీఎస్, ఎస్పెషల్లీ జీఎస్ మంచి మార్కులు మనల్ని అంటే మ్యాథ్స్లో ఏమైనా మార్కులు పోతే కనుక జీఎస్లో కవర్ చేసుకోవచ్చు, జీఎస్లో మార్కులు పోతే కనుక అర్థమెటిక్లో కవర్ చేసుకోలేదు. అలాగే రీజనింగ్ చదివేటప్పుడు కూడా రీజనింగ్లో మనకి మార్కులు వచ్చే ఏరియాస్ ఉంటాయి. అలా మార్కులు వచ్చే ఏరియాస్ కోడింగ్, డీకోడింగ్ కానీ ఎనాలజీకి సంబంధించి కానీ మిస్సింగ్ నెంబర్కి సంబంధించి కానీ మనకి ఈజీగా మార్కులు వచ్చే ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియాస్ని బాగా రిపీట్ చేసుకోండి, ఎక్కువసార్లు రిపీట్ చేసుకోండి. ఈ టైంలో
కొత్త కొత్త వాటిని మనకు రాని వాటి గురించి ఎక్కువసేపు ఆలోచన చేయకూడదు. ఏది జిఎస్ వాటికి సంబంధించి ఇది ప్రాక్టీస్ కాబట్టి ఇబ్బంది లేదు, నువ్వు ఆల్రెడీ చదువుంటావు కాబట్టి. అలా కాకుండా ఎంతవరకు నువ్వు మెన్సురేషన్ టచ్ చేయకపోతే టచ్ చేయకండి. ఎంతవరకు నువ్వు మెన్సురేషన్ టచ్ చేయకపోతే మళ్ళీ ఫార్ములాస్ కోసం కొత్తగా బైహెడ్ చేయొద్దు. ఆల్రెడీ నువ్వు నేర్చుకుని ఉంటే చెప్తున్నాను అంతే ఇక్కడ. ఓకే, ఆల్రెడీ నువ్వు నేర్చుకుని ఉంటావు కదా ఫార్ములాస్, కానీ బాగా వచ్చుంటే. అందుకని అలాంటి వాళ్ళ పుస్తకాలు చూడండి అంటున్నాను. కొత్తగా అంటే చూడొద్దు, ఎందుకంటే ఈ టైంలో ఆ పుస్తకాలన్నీ తిరిగేస్తే మనకి బాగా వచ్చినటువంటి సైన్స్ సోషల్ ఇవన్నీ పోతాయి. ఓకే, కాబట్టి జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో మరొక దీంట్లో క్షేత్రగణితంలోనే మరికొన్ని లెక్కలు కూడా 2Dకి సంబంధించి కూడా ఏ లెక్కలు ఇచ్చాడు, 2Dకి సంబంధించి ఏ లెక్కలు ఇచ్చాడు. ఓకే అండి, లాస్ట్ 3 ఇయర్స్ పేపర్ చూస్తే కనుక మనకు అన్ని 3D లెక్కలు ఇచ్చాడు. అందుకని 2D పేపర్లో 2Dలో కూడా ఏమి ఇచ్చాడో చూసుకొని, అలాగే మిగతా చాప్టర్లో కూడా మనకి రిపీటెడ్ ఏవైతే వస్తున్నాయో ఆ ఏరియాస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.